కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి ఎందుకు మరి జరిగింది స్కామ్ అని విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తున్నారు? మీ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న వ్యక్తి. కాదు మీరు వారిని అడగండి. ఇప్పుడు వారికి ఏమి ఇబ్బంది కలిగిందో ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు కదా, నేను నెంబర్ 2 పొజిషన్ లో ఉండేవాడిని, 200 మెట్లు కిందకి దిగాను. మరి ఆయనకి ఉన్న ఇబ్బంది ఆయనకి అనిపించింది. మరి ఆయన ఎంతవరకు మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు అర్థం చేసుకో. కాకపోతే నేను చెప్పాలనుకున్న అంశము నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా, అది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు తెలుగుదేశం మీరు ఎవరైతే రిప్రజెంటేటివ్ వస్తారో వాళ్ళని కూడా అడగండి, క్లియర్ గా అడగండి. ఇప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది? మా టైంలో ఆదాయం పెరిగిందా లేదా? మా లిక్కర్ బాటిల్స్ మేము సేల్స్ తగ్గించినప్పటికీ ఆదాయం పెరిగింది. అట్లా కాదండి. ఇప్పుడు ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి ఆదాయం పెరిగితే స్కామ్ ఎందుకు అవుతుంది? భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్ దాకా వెళ్ళింది. అదే నేను చెప్తున్నాను కదండి. బాలాజీ గోవింద అంటే కేసుతో ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేదు, అది సంబంధం లేదు. సో అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఫ్యాక్ట్ బయట పెట్టండి, వాస్తవాలు బయట పెట్టండి. అంతే తప్పితే ఏదో కక్ష సాధింపు చర్యలు చేద్దాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వీళ్ళ రాష్ట్రంలో సంచలనాలు తీసుకొద్దాము అని అనుకుంటే ఇవాళ సంచలనం అవుతుంది, రేపు ఉంటది కదా. కాకపోతే ప్రజలకి ఈ కేసులో ఇప్పుడు జగన్ అరెస్ట్ కాకుండా ఎట్లా మరి లీగల్ గా? ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే ఆయన తెచ్చుకున్నారు బెయిల్, అట్లా ఏమైనా చర్యలు ఉంటాయా లీగల్ గా? నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో అయితే అల్టిమేట్ గా ఇప్పుడు జరుగుతున్న విచారణ ప్రకారం చూస్తే జగన్ దగ్గరికి ఫైనల్ గా వెళ్లే అవకాశం ఉంది. అదే అండి, ఇప్పుడు ఒకటి కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను అంటున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు నేను మీ ముందర ప్రజెంట్ చేసిన విషయాలు వాస్తవాలా అవాస్తవాలా ఫస్ట్ అది తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు వాస్తవాలా కాదా? తక్కువ కేసులు అమ్ముడు పోయినా ఎక్కువ ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కువ కేసులు అమ్ముడైపోయి తక్కువ ఆదాయం వచ్చింది. అంటే రేట్స్ పెంచారు కదా మీరు. ఇప్పుడు తక్కువ మరి అంత ఇప్పుడు రేట్స్ కేసులు అండి ఎంతండి? 2 కోట్ల కేసులు. ఇప్పుడు మేము రేట్లు పెంచాము, ఆ రేట్లు పెంచిన డబ్బులు ఏమన్నా మా జేబుల్లోకి వచ్చినాయా? లేదు కదా. ఆ రేట్లు పెంచిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయండి? ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఖజానాకు వచ్చింది, రాష్ట్ర ఖజానాకు వచ్చింది. అంటే మమ్మల్ని అంటే రేట్లు పెంచినప్పుడు కలెక్షన్స్ ఆటోమేటిక్ గా ఎక్కువ అవుతాయి కదా, కేసులు తక్కువైనా సరే. మరి ఇప్పుడు అమ్మకం కేసులు ఇప్పుడు మీరు అన్నట్టు మద్యం అమ్మకం తక్కువైనా సరే రేట్లు పెంచినప్పుడు దానికి ఖజానా వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది కదా అని అంటారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రేట్లు చూస్తే పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఇంచుమించులో అదే రేట్లు ఉన్నాయి. మీరేం రేట్లు ఏమి ఇచ్చేయలేదు. మీ టర్మ్ లో 3-4 టైమ్స్ పెంచారు భరత్ గారు, మళ్ళీ తగ్గించారు. కాకపోతే ఇప్పుడు మీరు ఉన్న అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మద్యం పైన ఎంఆర్పి పైన అదనంగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా ఉన్నారు. దాన్ని స్కామ్ అంటారు. కానీ సార్ ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా నిల్చున్నారు. మొన్న ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించిన అంశాల్లో ఇది కూడా ఒకటి అంటారు. లిక్కర్ రేట్స్ వాళ్ళు ఎంఆర్పి ధరకే ఇస్తాం, తగ్గిస్తాం. ఈ టీడీపీ ప్రచారం బాగా పనిచేసింది అంటారు. ముఖ్యంగా మందుబాబుల దగ్గర అవుట్ రైట్ గా ఓటేసారు టీడీపీకి అంటారు. అట్లా ఎందుకు జరిగింది? దాన్ని ప్రభావం చూపించిందండి. ఇప్పుడు లిక్కర్ సేల్స్ వాళ్ళు ఏదైతే మేము రేట్లు తగ్గిస్తాము, మీరు విచ్చలవిడిగా మీరు అమ్మకాలు చేస్తాము, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తాగొచ్చు అని అంటే, జనరల్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక 10-15% అడిక్టెడ్ టు లిక్కర్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుండా ఉండరు. సో వాళ్ళ ఓట్లు సాలిడ్ గా వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే అండి, హెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నాడు నేడు ఇవాళ మెడికల్ కాలేజీలు, ఇట్లాగా ఒక ఇండస్ట్రీస్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. ఇట్లాగా ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఈ లిక్కర్ ఏదైతే ఉందో మహిళలకి కానీ లేకపోతే ఇంట్లో కుటుంబాలు కానీ చిన్నాభిన్నం అయిపోతున్నాయి అనే ఒక ఆలోచనతో ఆయన ఒక దూరదృష్టితో ఆలోచన చేశారు. కాకపోతే ప్రజలకి
అంత రిసీవ్ చేసుకోలేకపోయారు. ఓకే. ఈ రకమైన ఇబ్బంది జరిగింది. కాకపోతే మీరు కూడా గమనిస్తే 2.5 years కరోనాతో పోయిందండి. 2.5 years లో మాక్సిమం స్టేట్ కి ఎంత చేయాలో అంత చేశారు. ఇక్కడ మీరు కూడా ఇంకొక అంశము, ఈయన 1% అండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. అటు ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన టీడీపీ, ఇంకో పక్కన జనసేన, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, ఇండైరెక్ట్ గా మిగతా చిన్న చిత్కా పార్టీలు, ఇంకో పక్కన ఎల్లో మీడియా, ఇవన్నీ కలిపి ఒక లిస్ట్ చూస్తే ఒక 10-15 మంది పెద్ద లిస్ట్ వస్తుంది. ఈయన ఒక్క పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ హీఈస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు గురించి ఆయన నుంచునుంటే ఏదో రకంగా సప్రెస్ చేయాలి అనే ఒక కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. నాకు తెలిసి బహుశా ఏ స్టేట్ లో కూడా ఇలా ఉండదు.